చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకు రాకముందు ఒక గొప్ప ఒక కంపెనీలో మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. నెలకు ఆయనకు వచ్చేసి 75,000 నుంచి 80,000 రూపాయలు. 75,000 నుంచి 80,000 రూపాయలు. అయితే పని చేసి ఆ డ్యూటీ ముగించుకొని ఒక దినం ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లాగే మందిరంలోకి వచ్చినాడంట. మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకుడు పులిపీఠ మీద నుంచి ఆరాధన చేస్తూ ఉన్నాడంట. ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుని మీద నుంచి పరిశుద్ధాత్మ ఆ సంఘంలో ఇట్లా అల్లాడుతూ ఉండగా అందరూ అన్య భాషలతో అభిషేకించబడి అన్య భాషలతో స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా ఈయన కళ్ళు తెరిచి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడంట. వారందరినీ చూస్తూ ఉన్నప్పుడు, వారందరినీ గమనిస్తూ ఉన్నప్పుడు వారు మాట్లాడుతూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్న దానిని బట్టి ఈయనకు మనసులో కోరిక పుట్టిందంట. ఏమని అంటే, వారు ఏ భాషలో అయితే మాట్లాడుతున్నారో ఆ భాష నాకు కూడా కావాలి. ఈ సంఘములో ఆరాధిస్తూ ఉండగా, ఈ సంఘములో ఘనపరుస్తూ ఉండగా, ఆ పులిపీట నుంచి ఆరాధన ఆ సేవకుడు జరిగిస్తూ ఉండగా ఆయన మీది నుంచి వెళ్ళినటువంటి ఆత్మ, ఆ ప్రసన్నత, ఆ ప్రజెన్స్ ఆ మందిరములో పోతూ ఉన్నప్పుడు అనేకులు భాషల చేత నింపబడి మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఆయనకు ఆశ కలిగిందంట. ఏమని అంటే, వీరు ఏ భాషనైతే మాట్లాడుతున్నారో ఆ భాష అనేది నేను పొందుకోవాలి అని. అప్పుడు పొందుకోవాలని అనుకున్నప్పుడు ఆయనకు ఒక చిన్న ఆలోచన వచ్చిందంట. మనము సంవత్సరముకోసారి వస్తే ఈ భాషలను మనం పొందుకోలేం. తప్పకుండా మనము ప్రతి ఆదివారం మందిరంకు రావాలి. హల్లెలూయా. అట్లాగే ఆయన ఏం చేసినాడంట అంటే, అనుదినము డ్యూటీ చేసుకుంటూ ఆదివారం నాకు సెలవు కావాలని సెలవు పెట్టుకొని ఆ భాషల కోసమే, ఆ అన్య భాషలు పొందుకోవటం కోసమే, ఆ ఆత్మను పొందుకోవటం కోసమే, ఆ అభిషేకం పొందుకోవటం కోసమే ఆయన మందిరంలోకి వచ్చి ఈయన కూడా పాటలు పాడుతూ ఆరాధించేవాడంట. హల్లెలూయా. అట్లా ఒక దినము చేస్తుండగా 4 నెలలు 5 నెలల తర్వాత ఆ సేవకుడు అట్లాగే సేమ్ ఆదివారం మరలా సేవకుడు వచ్చినాడు, ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ఆరాధన జరిగిస్తున్నటువంటి సేవకుడు నేరుగా వెళ్ళి ఆ కుమారుని యొక్క తల మీద చేయి పెట్టినాడంట. ఆ కుమారుని యొక్క తల మీద చేయి పెట్టినప్పుడు, ఆ కుమారుని యొక్క తల మీద చేయి పెట్టగానే ఈ సేవకునిలో ఉన్న ఆ అన్య భాషల వరం అనేటటువంటి అభిషేకము నిశ్చయముగా ఆ సేవకునిలోకి జరిగింది. హల్లెలూయా. ఈ అన్య భాషల వరము ఏదైతే ఉందో ఆ అన్య భాషల వరము నిశ్చయముగా ఆ సేవకుని యొక్క తల మీద పోయి చెయ్యి పెట్టగానే ఆయన ఆ అభిషేకముతో నింపబడ్డాడంట. ఇంటికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు తెలవకుండానే అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఈ అన్య భాషలు మాట్లాడుతూ సంవత్సరం గడిచిన తర్వాత దేవుడు ఒకరోజు అన్నాడంట, ఇదిగో ఆ స్థలమునకెళ్ళి ప్రార్థన చేయి, ఆ స్థలమునకెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడితే, సరే ప్రభువా అని చెప్పి రాత్రి ఇట్లాగే ఆ యొక్క మరి ఆ వెళ్ళి వచ్చినటువంటి ఆ యొక్క జాబ్ నుంచి ఇంటికి వచ్చి వెళ్ళి ఏ స్థలం అయితే దేవుడు చూపెట్టినాడో ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అన్నాడంట, ఇదిగో నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా సేవకి రా, నువ్వు నా సేవకు సమర్పించుకో అన్నాడంట. హల్లెలూయా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు ఆయనతో మాట్లాడేసరికి ఆయన ఏం చేసినాడంట అంటే, సరే ప్రవ్వా, నీ సేవకు నేను అంకితం చేసుకుంటాను ప్రవ్వా అని చెప్పి ఆ రాత్రి మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో అన్నాడంట, అమ్మా నేను జాబు మానేస్తాను అన్నాడంట. వాళ్ళ అమ్మ అన్నదంట, నెలకు 75,000 నుంచి 80,000 రూపాయల జీతం, ఎందుకు నువ్వు జాబ్ మానేస్తానంటున్నావు? జాబు మానేయొద్దు. నువ్వు ఎట్లాగైతే ఆదివారం ఎట్లయినా చర్చికి వస్తున్నావు కదా, అక్కడ నువ్వు ఉండు, కానీ నువ్వు మాత్రం జాబు మానేయొద్దు అంటే దేవుడినితో మాట్లాడినాడంట. ఏమని అంటే, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను,
నీవు నా సొత్తు, నువ్వు నా పని చేయడానికి నువ్వు నాకు ఇష్టమైన పాత్రగా ఉన్నావు. కాబట్టి నిశ్చయముగా నీవున్నటువంటి ఆ జాబును వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీకున్న సమస్తమును వదిలిపెట్టు, సమస్తమును వదిలిపెట్టి నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు ఆయనతో మాట్లాడినాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడినాడో అదే మాట తీసుకొచ్చి తన తల్లితో చెప్పినాడంట. అమ్మ, నన్ను దేవుడు సేవకై పిలిచినాడు, నేను సేవకి వెళ్ళిపోతా, నేను ఇక్కడ బ్రతకలేను, నేను ఇక్కడ ఉండలేను. దేవుడు నీవు నా సొత్తు అని దేవుడు నాతో క్లియర్గా మాట్లాడిండు. నువ్వు నా సొత్తు అని క్లియర్గా నాతో మాట్లాడడంను బట్టి నేను వెళ్ళిపోవడానికి నేను సిద్ధపడ్డాను. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తెల్లారే వెళ్ళిపోయి ఆ యొక్క ఏడైతే ఆఫీసులో ఉన్నాడు, ఆ ఆఫీసులో ఎక్కడైతే ఆ కంపెనీలో పని చేస్తున్నాడో ఆ కంపెనీలో రిజైన్ లెటర్ రాసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ బ్యాగ్ కూడా ఇంటి దగ్గర సదురుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ అన్నదంట, 75,000 నుంచి 80,000 జీతమును నువ్వు వదిలేసి వెళ్తున్నావు, తప్పకుండా నీవు ఒక దినమున మళ్ళా మా దగ్గరికి వస్తావన్న తల్లి అన్నదంట. హల్లెలూయా. ఎవరైనా మనం వెళ్తామంటే తల్లిదండ్రులు దీవించి పంపించాలి, తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపించాలి. సరే, నీ ఇష్టము, నీ చిత్తము, అంటే నీ హృదయముకు ఏం చేయాలనిపిస్తే నువ్వు అది చెయ్యు అని వారు ఒక ఆశీర్వాదముతో మనము తల్లిదండ్రులుగా పిల్లలను మనము వారి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా వాళ్ళని ఆశీర్వదించి పంపించాలి. కానీ ఈ తల్లి అన్నదంట ఏమని అంటే, నువ్వు 75,000 నుంచి 80,000 జీతమును నువ్వు వదిలిపెట్టి వెళుతున్నావు కదా, ఇక మాకు కొడుకు లేడనుకుంటాం, నువ్వు మాకు ఒక్కటే బిడ్డ అనుకుంటాం, ఇక నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ మా దగ్గరికి రానవసరం లేదు, ఏమన్నా ఆపదొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా నువ్వు మాకు ఫోన్ చేయొద్దు, మా మాట వినకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు వెళ్ళిపో అని ఆ తల్లిదండ్రులు ఆయనకి ఏం చేసినారంటే తిడుతూ పంపించడం మొదలుపెట్టినారంట. హల్లెలూయా. ఆయనకు దేవుడు చెప్పినటువంటి ప్రదేశముకు వచ్చినాడు, సమస్తమును విడిచిపెట్టినాడు. దేవుడు మాట్లాడిన తరువాత 2-3 రోజులకే ఏదైతే లాభకరమైనది ఉందో, ఏదైతే తన ఆస్తి ఉందో, ఏదైతే తన ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే సుఖంగా జీవిస్తాడో ఆ సుఖ జీవనము కలిగినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి స్థితిని విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి ఏ దేశమునైతే, ఏ ప్రదేశమునైతే దేవుడు చూపెట్టినాడో ఆ ప్రదేశముకు ఆ సేవకుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే దేవుడు అక్కడ ఏం చేసినాడంటే ఒక్క ఆత్మతో పరిచర్యను ప్రారంభించి ఇప్పుడు 1,000 మంది ప్రజలుగా విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 1,000 మంది ఆత్మలకు ఒక తండ్రిగా ఒక సంఘమును నడిపిస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. ఇప్పుడు వారి తల్లిదండ్రులు వారు పిలిచి అంటారంట, ఇదిగో మా ఊరికి ఒక్కసారి వచ్చి నువ్వు ప్రార్థన చేసేళ్ళు, ఒకసారి మన ఇంటికి వచ్చి మనకున్నటువంటి బంధువుల పిల్లలకి, మన బంధువులకి ప్రార్థన చేసి వెళ్ళు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మాట గనక మనము వింటే నిశ్చయముగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు.